టేబుల్ ఓకే అంటావా పక్క టేబుల్కి వెళ్ళి కూర్చుందా? అరు నువ్వు ఎప్పుడైనా కన్ఫ్యూజ్ అయినప్పుడు కూల్గా కూర్చుని ఒక 10 లెక్క పెట్టు, తర్వాత డెసిషన్ తీసుకో, ఓకేనా? ఇట్స్ అ వెరీ ఓల్డ్ ఐడియా బట్ ఇట్ యాక్చువల్లీ వర్క్స్ అవుట్. 1 2 3 4 5 6 7 8 9 10 అక్కడికి కూర్చుందాం. ఎలా ఉంది అరు? నేను ఇలాంటి డ్రెస్ వేసుకుంటే నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకేం బట్టలు వేసుకోవాలో తెలీదు, ఇక నీకు నేనేం చెప్తాను? ఎప్పుడు నీకేం కావాలో నీకే తెలియదంటావుగా. నేను చేసిన సర్వే ప్రకారం హియర్ ఆర్ యువర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. సో ఇప్పటి నుండి నీకేం ఇష్టమో నీకు తెలుసు. ఏంటిది? సో నేను కూడా నీ సర్వే చేశాను. ఓ, నా సర్వేలో నేను తెలుసుకుంది ఏంటంటే నీ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. ఎవరు చెప్పారు? నిన్న నువ్వు టీవీలో డైరీ మిల్క్ యాడ్ వస్తుంటే అదోలా చూసావు. నేను షార్ప్ కదా, పసికెట్టేసా. మొహానికి మొత్తం అలా రాసుకుంటే ఎవరైనా అలాగే చూస్తారు. నీకంటూ ఎలాంటి అమ్మాయి రావాలనుకున్నావు? నీలా కథలు చెప్పుకో. నేను వచ్చిన తర్వాత కాదు, రాకముందు. తెలీదు, ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇలా ఉండాలి అలా ఉండాలని. కంప్లీట్గా ఎలా ఉండాలని ఐడియా లేదు, కానీ నాకు ఆ అమ్మాయి ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. అంటే అంటే అసలు అర్థం కాకూడదు. ఈ బుక్స్లో నవల్స్లో క్యారెక్టర్స్ ఉంటాయి చూసావా, అలా ఉండాలి. రీసెంట్గా ఏం బుక్ చదివావు బాబు? స్వాతి వీక్లీ మ్యాగజైన్. స్వరం నీవై దరే తాకుతూ అలా దాటేయకు మరో నీడై. నానా, ఈసారి ఎంగేజ్మెంట్ ఇంట్లో వద్దు నాన్న, బయట ఎక్కడైనా. సరే నాన్న. ఈ డెస్టినీ నమ్ముతావా? డెస్టినీయా? సడన్ గా ఏమైంది సార్ మీకు?
చరమా ప్రియా తీరానికే స్వరం నీవై తరే తాకుతూ అలా దాటేయకు మరో నీడై. సోకాడెచ్చినవాడు దొరికింది సరిజోడు పూరించనేడు నీకింక తోడు వచ్చేను ఇట చూడు చాలేదు నవ్వేరు ఏకంత కంగారు కళ్ళాలి తెంచి సందేహాల టుంచి ఆడాలో ఇదో బూచి బాగుందయ్య చంద్రం నీ ముఖార విందం మొత్తానికి మార్చేసావే నీ వైనం ఎటో ఏమి దూరం పట్టిందే బంగారం ఇకపైన ఎటపోతుందో ఈ పయనం లేదు స్పష్టత ఇది ఓ విశిష్టత అమ్మగారి కన్నా ఇంక నిజమయ్యి బ్రహ్మచారి బతుకు ఇంక ముగిసలే బాల్య యవ్వన మరియు ముగిసలి నరటి వచ్చే ఈ నరుడి బతుకుకై వీళ్ళు పెళ్లిబడి ఈ ఫ్లాట్ లో చేసేట్టున్నారా? వీళ్ళు మీ అమ్మమ్మ వాళ్ళలాగే పిలిచినారు అనుకుంటా. వాళ్ళు అంతే రెడ్ కార్ పెట్టేసి స్వాగతం పలుకుతారనుకుంటే గోను పట్ట వేసి రమ్మన్నారు. ఓ పద్ధతి పాడు లేవు. అంటే నీకు అంత మోజుంటే చెప్పు కొడుకొనిస్తే ఇంటేసుకుని తిరుగుతుంది కానీ ఇక్కడ కాల్ చేయకు. ఎదవ ఏర్పాట్లు ప్రసాద్ సార్ ఏర్పాట్లు మాత్రం అదిరిపోయి అనుకోండి. అదే చెప్తున్నాను మా వాడితో. మనవ్యాలకించరాదటే మదితోనే ఆటలేలనే మనవ్యాలకించరాదటే మది దాటి ఆట సాగదే ఆ మనసు మాటే బదులాయనే ఆ బదులు బాటే ప్రశ్నాయనే ఆ మనసు మాటే బదులాయనే ఆ బదులు బాటే
నీకే ట్రై చేస్తున్నా. రేణు అయినా కాల్ చేసిందా? నీ చివురంచని మధుమాసం దిశనెరుగని ఓ పవనం నిశి తరగని ఓ ఉదయం ఇదే దాయదో కోరే పయనం గమనం ఓ సందేహం అనిపించిన ప్రతిరూపం మదే మనసు మాటే బదులాయనే ఆ బదులు మాటే ప్రశ్నాయనే నీకు రేణు ఇష్టం అంటే స్వేచ్ఛ ఇష్టం అనేది అబద్ధం, స్వేచ్ఛ ఇష్టం అంటే రేణు ఇష్టం అనేది అబద్ధం. ఏదో ఒకటి. రెండు అబద్ధాలు అయ్యే ఛాన్స్ అయినా ఉంటుందేమో, కానీ రెండు నిజాలు బాబు. ఏంట్రా చెప్పా పెట్టకుండా ఊడిపడ్డావు? అక్కడ పని అయిపోయిందా లేకపోతే తరివేశారా? రేయ్ ఏమైంది?
ఇప్పుడు ఏం డిసైడ్ చేసావు? కలుస్తావా? తెలీదు. ఇప్పుడు ఇలా కలుస్తామని ఎక్స్పెక్ట్ చేసామా? లేదు కదా, అది అంతే. డెస్టినీ. బాగుంది. ఫీల్ లైక్ హోమ్. రిలాక్స్. ఓకే చలో. బ్రో పద. వద్దురా. వద్దా 2 minutes. ఆవిడ మళ్ళీ వస్తుంది రా, జాగ్రత్త. వచ్చాను. డోర్ వేసుకో. चलते हम तेरे गीत को सुनकर तेरी राह को चुनकर तेरे पाँव में पड़कर रहते ऐ मालिक तेरे बंदे हम 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 मालिक तेरे हम ऐ मालिक तेरे Hi, Arvind. ऐ मालिक So this is going to be your workstation. System issue. Yeah, maybe. बंदे हम मालिक And guys, we have Arvind from the Hyderabad branch. This is Mr. Ramesh. Hi. Mr. Ragmayu. Hi. She is Renuka. హాయ్, నైస్ టు మీట్ యూ. Hi. రేణు, మీరు? బస్సులో అమ్మాయి, నువ్వెప్పుడు అమ్మాయిలతో అంతలా మాట్లాడడం మొదలు పెట్టావరా? భలే వాళ్ళ గురుగారు, నేను ఎక్కడ మాట్లాడాను? మొత్తం తానే మాట్లాడింది. మన ఇటు రియాక్షన్ మాత్రమే. స్వీట్ ఇచ్చింది, లొడలొడ మాట్లాడింది. సరే నేను మాట్లాడదాం అనేసరికి నిద్రపోయింది. పొద్దున్న లేచి చూస్తే మాయమైపోయింది. ఏంటో రెడీగా ఉందిలే. స్వేచ్ఛ, నువ్వు ఈ డెస్టినీ నమ్ముతావా? డెస్టినీయా? సడన్గా ఏమైంది సార్ మీకు? డెస్టినీయా? నేను చచ్చానమ్మా. డెస్టినీ ఏంటి, మళ్ళీ కలవడం ఏంటి? మచ్చుగా లేదు. ఆ అమ్మాయి ఎవరో మార్నింగ్ 7 to 8 టీవీలో రాశి ఫలాలకు వచ్చే మాతాజీలో ఉంది. స్వీట్ బాగుంది కానీ తన ఐడియాలజీ అస్సలు బాగాలేదు. అది కాదండి, ఏ పరిచయమైనా హాయితో మొదలై బాయ్తో ఎండ్ అవుతుంది. కానీ మాది అలా కాదు, హాయితో మొదలై మధ్యలో అలా కట్ అయిపోయింది. సో ఒక్కసారి నేను అమ్మాయిని కలిసి బాయ్ చెప్పేశానంటే నేను ప్రశాంతంగా ఉండొచ్చండి. बंदे हम मालिक तेरे ऐ मालिक तेरे बंदे हम बंदे हम मालिक ఎక్స్క్యూజ్ మీ, వాట్? సారీ. मालिक तेरे बंदे हम ఏంటండి గురుగారు ఇది? వచ్చి 1 week అవుతుంది, అయినా తను నన్ను వదలట్లేదు. ఆ అమ్మాయి కాదురా, నువ్వు తను వదలట్లేదు. అంటే తను చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. ఆ? అంటే అంటే ఆ అమ్మాయి అర్థం కావట్లేదు, కానీ తెలుసుకోవాలను. థ్యాంక్ యూ సో మచ్. హే హాయ్, ఐ గాట్ ఎంగేజ్డ్. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. Where did you get this sweet? ये वो चर्च गेट है ना, उसके बाजू गली में. बहुत अच्छा लगता है. Excuse me, Karina. Sorry.